పోలవరం బనకచెర్ల అనుసంధాన సాధ్యాసాధ్యాల పట్ల రూపొందించిన నివేదికపై పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ తన అభిప్రాయాన్ని కేంద్ర జల సంఘానికి తెలిపింది. ఈ మేరకు అథారిటీ డైరెక్టర్ మనుజీ ఉపాధ్యాయ లెటర్ కూడా రాశారు. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం చేపట్టదలిచిన నేపథ్యంలో దానికి తగ్గట్లు పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్ట్ డిపిఆర్ లో మార్పులు చేయాలని సూచించింది. ప్రస్తుత డిపిఆర్ ఆమోదానికి భిన్నంగా ఉన్న అంశాలను కొత్త డిపిఆర్ లో చేర్చి మళ్లీ అనుమతులు తీసుకోవాలని పేర్కొంది. ప్రాజెక్టు తొలి దశతో పోలవరం పూర్తి లక్ష్యాలు నెరవేరవని, రెండో దశలో మరిన్ని జలాలను నిల్వ చేశాకే పోలవరం బనకచెర్ల అనుసంధాన అంశాన్ని ఆలోచించగలమని స్పష్టం చేసింది. పోలవరం తొలి దశలో 41.15 మీటర్ల ఎత్తునే నీటిని నిల్వ చేసేలా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రెండో దశలో +45.7 మీటర్ల స్థాయికి నిల్వ చేయాలని పెంచాలని వివరించింది. 2009లో ఆమోదం పొందిన పోలవరం డిపిఆర్ ప్రకారం 449.78 టీఎంసీల నీటి వినియోగానికి ఆమోదం లభించింది. నదీ పరివాహక ప్రాంత రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందాల ఆధారంగా 1980 గోదావరి అవార్డును రూపొందించగా దాని ప్రకారం పోలవరం ప్రాజెక్టు ఆమోదం పొందింది. కాబట్టి కొత్త అనుసంధాన ప్రాజెక్టు పోలవరం డిపిఆర్ లో భాగం కాదు. అందువల్ల పోలవరం నుంచి అదనంగా నీటిని తరలించాలంటే సవివరంగా అధ్యయనం చేయాలి. అందుబాటులో ఉన్న జలాలెన్ని, అంతర్రాష్ట్ర విభేదాలేంటి అనే అంశాలతో పాటు ట్రిబ్యునల్ అవార్డులను పరిగణలోనికి తీసుకుని కొత్త ప్రాజెక్టును స్టడీ చేయాలి. పోలవరం ప్రాజెక్టు ద్వారా సాధించాల్సిన లక్ష్యాలన్నీ నెరవేరుతాయా లేదా అన్నది చూడాలని ప్రాజెక్ట్ అథారిటీ అభిప్రాయపడింది.